తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఇండస్ట్రీ ఏదైనా హీరో మార్కెట్ ని బట్టే బడ్జెట్ పెట్టడం క్వైట్ కామన్. కథ కమాండ్ చేస్తే కాస్త పెంచే ఛాన్స్ ఉంటుంది. కానీ మార్కెట్ స్థాయికి బడ్జెట్ కి సంబంధమే లేకపోతే రిస్క్ చేస్తున్నట్లే. ప్రెజెంట్ ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడు ఓ యంగ్ హీరో. తన కొత్త ప్రాజెక్ట్స్ కోసం భారీగానే ఖర్చు పెట్టిస్తున్నాడు. యూత్ స్టార్ నితిన్ ఇప్పుడు బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ భారీ అంచనాలతో వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఫ్లాప్ అయింది. అంతకు ముందు వచ్చిన మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ వద్ద బాల్చా తన్నేసింది. ఈ రెండు ప్రాజెక్ట్స్ ని సొంత బ్యానర్ లో తీసి చేతులు కాల్చుకున్నాడు నితిన్. ఇప్పుడు రిస్క్ మానేసి బయట బ్యానర్స్ లో సినిమాలు చేస్తున్నాడు. వాటికి నిర్మాతలు పెట్టే బడ్జెట్ చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. నితిన్ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబిన్ హుడ్, వెంకటేశ్వర క్రియేషన్స్ లో తమ్ముడు సినిమాలు చేస్తున్నాడు. నితిన్ తో భీష్మ తీసిన వెంకీ కుడుంలా డైరెక్ట్ చేస్తూ ఉండడంతో రాబిన్ హుడ్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మైత్రి మేకర్స్. బడ్జెట్ విషయంలో 60 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు తమ్ముడు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదట. కేవలం ఒక యాక్షన్ ఎపిసోడ్ కే 8 కోట్లు ఖర్చు పెట్టిందట యూనిట్. ఈ సినిమా బడ్జెట్ కూడా 65 నుంచి 70 కోట్ల దాకా అవుతుందని సమాచారం. నితిన్ మార్కెట్ స్థాయికి ఇంత బడ్జెట్ అంటే చాలా ఎక్కువ. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయితే తప్ప రికవరీ సాధ్యం కాదు. అయినా నిర్మాతలు పెట్టుబడి పెడుతున్నారు అంటే కంటెంట్ పై నమ్మకం కావచ్చు. మరి నితిన్ ఇంత భారాన్ని మోయగలరో లేదో చూడాలి మరి.